తొక్కి నారదీశాం. వాడి మీద జర్నలిజాన్ని అనకదొక్కమని ఇచ్చాం. 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామంటే జర్నలిజాన్ని, ప్రజాస్వామ్యవాదుల్ని అనకదొక్కి ఇలా కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఇచ్చాం. సిగ్గుపడండి. ఈరోజు 100% స్ట్రైక్ రేట్ 2029లో 0కి పడిపోకపోతే ఈ ఇన్సిడెంట్ ప్రజాస్వామ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో చేసినటువంటి మారణ కాండ, రావణ్కి సంబంధించినటువంటి ఫైట్ కంటిన్యూ అవుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నపం అనండి, రిక్వెస్ట్ అనండి, ఛాలెంజ్ అనండి. నేను మళ్ళీ చెప్తున్నా, పిరికి పంద చర్య చేశారు మీరు. జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైన లాయర్గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు విజయం సాధించాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. మీరు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు చెప్పినా, ఉగ్రవాద కేసు పెట్టి ఓడిపోయారు. సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు రిమాండ్ ఇచ్చినా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము ఆల్రెడీ నైతికంగా గెలిచాం. బెయిల్ ఇచ్చిన పోరాటం కొనసాగుతుంది. రావణ్ణి బయటకు తీసుకొచ్చేంత వరకు, ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కేంత వరకు, రిస్టోర్ చేసేంత వరకు కొనసాగుతుంది. ఈరోజు బెయిల్ వస్తుందో రాదో నాకు తెలియదు. న్యాయమూర్తి గారి యొక్క డిస్క్రిప్షన్ వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. మేమైతే వాదన సమర్థవంతంగా గెలిపించాం. బెయిల్ వస్తుందా రాదా, కన్సిడర్ చేస్తారా చేయరా, న్యాయస్థానాలు ఇష్టం. ఏది జరిగినా రావణ్ కోసం న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగుతుంది. ఫైనల్గా రావణ్ కోసం మాట్లాడినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మొదటిసారిగా రావణ్ యొక్క అరెస్టును ఖండించినటువంటి వైఎస్ఆర్సీపీ వారి శ్రేణులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లీస్ట్ మీరు సోషల్ మీడియాలో అయినా ఖండించిన. థ్యాంక్ యూ సో మచ్.